అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు లెసన్లో మనకి బేసిక్ ఎలక్ట్రాన్స్ ట్రాన్సిస్టర్. జనరల్గా దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రతి సర్క్యూట్లో కూడా అవసరం ఉంటుంది. ఫస్ట్ వన్ ఇస్ ద బీజేటీ అండ్ సెకండ్ వన్ ది ఎఫ్ఎఫ్టీ. ఈ బీజేటీ అంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇటు గేట్లో కానీ అటు ఇంజనీరింగ్ సర్వీసెస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడ జనరల్ అకాడమిక్ కూడా. ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అంటే ఎఫ్ఎఫ్టీ అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఇక్కడ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లో ఈ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ దీనికి ఇక్కడ 2 పొలారిటీస్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. 2 పోల్స్ ఉంటాయి. అంటే ఇక్కడ దీన్ని మనం ఫార్వర్డ్ బయాస్ చేసినప్పుడు మనకి అది కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ అండ్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్స్. 3 టైప్స్ ఆఫ్ బేస్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో మనకి బేస్ని మనం ఏదైతే దాన్ని మనం గ్రౌండ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఎమిటర్ అనేది మనకి అది ఇన్పుట్ అవుతుంది, అవుట్పుట్ వచ్చి మనకి కలెక్టర్ అవుతుంది. ఇక్కడ కరెంట్ అనేది మేజర్గా దీన్ని కరెంట్ కంట్రోల్ డివైజ్ అని అంటారు బీజేటీని. ఇట్స్ ద సింబల్ ఆఫ్ ద బీజేటీని కరెంట్ కంట్రోల్ డివైజ్ అంటే దిస్ యారో డౌన్వర్డ్ యారో ఇండికేట్ ద ఇన్కమింగ్ కరెంట్, దిస్ ఇలా ఆపోజిట్లో ఉంటే అవుట్ గోయింగ్ కరెంట్ అనేది మీరు గుర్తుపెట్టి దిస్ వెరీ ఇటువంటి డైరెక్షన్ మీద కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ఇది. దిస్ ఈజ్ ద ఎమిటో కరెంట్, దట్ ఈస్ ద కలెక్టర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎమిటర్ టు బేస్ వోల్టేజ్ అండ్ కలెక్టర్ టు ఎమిటర్ వోల్టేజ్. సో ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. నెక్స్ట్ దీని గురించి డీటెయిల్గా చెప్తాం. పోతే ఇది వచ్చి కామన్ ఇక్కడ ఫెట్, ఇది ఎన్ ఛానల్ ఫెట్ అండ్ పీ ఛానల్ ఫెట్ అని ఉంటుంది. అంటే ఏదో ఒక మెజారిటీ క్యారియర్స్ తీసుకుంటాం. ఎన్ ఛానల్ ఫెట్ వచ్చినప్పుడు మనకి మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ అయితే పీ ఛానల్ ఫెట్లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్. ఇక్కడ ఓన్లీ 1 టైప్ ఆఫ్ కరెంట్ మాత్రమే ఉంటుంది. ఇది వోల్టేజ్ కంట్రోల్ డివైజ్ అని అంటారు ఫెట్ని. ఇక్కడ గేటు, డ్రైను, సోర్స్ అనేది మనం ఇక్కడ గ్రౌండ్ చేస్తే గేట్ టు సోర్స్ అండ్ డ్రైన్ టు సోర్స్. ఇక్కడ ఈ గేట్ అనే దాని మీద మనం ఏం చేస్తాం, రివర్స్ బయాస్లో ఇస్తాం. కాబట్టి ఇది ఫెట్ అనేది ఇది వోల్టేజ్ కంట్రోల్ డివైజెస్గా ఉంటుంది. ఇక్కడ కరెంట్ అనేది ఆల్మోస్ట్ 0 అనేది ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాత్రం ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఎక్కడ హై ఉంటుంది, ఎక్కడ ఉంటుంది క్వశ్చన్ చేస్తే లో ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది బీజేటీకి ఉంటుంది, హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఫెట్కి ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా టెంపరేచర్ స్విచ్చింగ్ స్పీడ్స్లో మనం తీసుకున్నట్లయితే బీజేటీ మీడియం టు హై ఉంటుంది బికాస్ ఆఫ్ మైనారిటీ వల్ల. అదేవిధంగా ఇక్కడ దీనికి స్విచ్చింగ్ ఎఫెక్ట్కి హై ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ విజిఎస్ అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది కాబట్టి అనేది గుర్తుపెట్టుకోవాలి. సింగిల్గా మెజారిటీ క్యారియర్ కరెంట్ మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి హై ఇంపిడెన్స్ ఉంటుంది కాబట్టి స్విచ్చింగ్ స్పీడ్స్ కూడా హైగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. థర్మల్ స్టెబిలిటీలో బీజేటీకి లెస్గా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఫెట్ తీసుకున్నట్లయితే థర్మల్ స్టెబిలిటీ అనేది చాలా హైగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ వల్ల దీనికి ఒక స్టేబుల్గా మనకి స్టెబిలిటీ అనేది ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దీని అప్లికేషన్స్ గురించి, దీనికి డీటెయిల్గా ఆర్ఎఫ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లెంత్ ఎక్కువైపోయింది. సో థ్యాంక్ యూ టు ఆల్.